రెడ్ బ్రేకింగ్ చూస్తున్న వనపర్తి జిల్లా షెబ్బేరు మండలంలో వ్యవసాయ మార్కెట్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై చిన్నారెడ్డి ఆరా తీశారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నాగేష్, అలాగే అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత గంగవార్ ఘటనా స్థలాలను పరిశీలించారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి 15 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న వనపర్తి జిల్లా షెబ్బేరు మండలంలో వ్యవసాయ మార్కెట్ గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై చిన్నారెడ్డి ఆరా తీశారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, అలాగే అదనపు కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇక ప్రభుత్వ ఆదాయానికి 15 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మున్సిపల్ కేంద్రంలో ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గోదాంలో నిన్న సాయంత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన ఈ గోదాంలో దాదాపు గన్నీ బ్యాగుల కంపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. అయితే దాదాపు 13 లక్షల గన్నీ బ్యాగులు ఖాళీ అగ్నికి అవుతయ్యాయి. అలాగే ఏదైతే గన్నీ బ్యాగుల పక్కనే 2 కంపార్ట్మెంట్ లో సుమారు 12,000 బస్తాల వరి ధాన్యం కూడా ఈ మంటల్లో దగ్ధమైనట్టు కూడా తెలుస్తున్నది. ఈ వరిధాన్యం బస్తాలు మంటలు వ్యాపించో అవి పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంటలు ఆర్పడానికి గోడలు బద్దలు కొట్టి ఫైర్ ఇంజన్లు నిన్నటి నుంచి పనిచేస్తున్నాయి. రాత్రి కూడా మంటలు అదుపులోకి రాలేదు. అయితే ఈ రోజు ఉదయం దాదాపు 5 నుంచి 6 ఫైర్ ఇంజన్లు అక్కడ మోహరించడంతో కొంత అదుపులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే మంటలు ఆడినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వ ఏదైతే ప్రణాళిక సంఘం ఉప చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డితో పాటు కలెక్టర్ తేజస్ నందలాల్, అదనపు కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మంటలపై ఎలా వ్యాపించాయి ఇంకా దాన్ని ఆరా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఫైర్ ఇంజన్ లో నీళ్లు అయిపోయినటువంటి పరిస్థితిలో వాటర్ ట్యాంకర్లు మంటలు ఆర్పే ప్రయత్నం రాత్రి చేయడంతో కొంత ఉదయానికి భారీగా మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే భారీగా ప్రభుత్వ ఆదాయానికి అయితే గండి పడినట్టు కూడా తెలుస్తా ఉంది. 10 నుంచి 15 కోట్ల విలువ ఉన్న ఈ ఆస్తి కూడా మంటల్లో దగ్ధమైనట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనిపై పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు మిల్లు యజమానులు దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికీ అందుబాటులోకి అయితే మనకు రాలేదు. అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఎంత మేర నష్టం ఉంది, ఇంకా ఎంత ఏమైనా తగలబడ్డాయన్న రీతిలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి అయితే దర్యాప్తు తర్వాత చెప్తామంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ప్రమాదంపై పలు అనుమానం అయితే వ్యక్తమవుతుందో ఏదైతే ప్రభుత్వానికి నిల్వ ఏదైతే స్టాక్ ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈ గోదాము సడన్ గా తగలబడడం కూడా కొంత అనుమానాలకు సాగిస్తుండటంతో అధికారులు కూడా ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఏదైతే సంబంధించి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కూడా వ్యవహరిస్తుండటంతో ఈ అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయిలో కూడా అధికారులు కూడా ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఏదైనా మొత్తం మీద ప్రభుత్వం అంటే 10 నుంచి 15 కోట్ల ఆస్తి దగ్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సందర్భంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ ఇప్పటికే రెవెన్యూ అధికారులకు దానికి సంబంధించిన
అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలంటూ కూడా తనకు తొందరగా ఎంత వీలైతే అంత తొందరలో ఏదైతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్ ప్రదీప్, ఇప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ మంటలు అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉందా? సో అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి ఆస్తి నష్టం ఎంత జరిగింది, దానికి సంబంధించినటువంటి ఎంత డ్యామేజ్ అయింది పరిశీలించే పరిస్థితి ఏమైనా ఉందా? ఇంకా మంటలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? నిన్న సాయంత్రం 4 గంటలకు చెలరేగిన మంటలు రాత్రి పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఫైర్ ఇంజన్లు కూడా కొంత అందుబాటులో లేకపోవడంతో పూర్తి స్థాయిలో దగ్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 5,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల ఈ గోదాంలో ఇప్పటికే దాదాపు 95% మేర దగ్ధమైనట్టు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా తెలుస్తున్నప్పటికీ ఈ అగ్ని ప్రమాదంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు పరిస్థితి ఉంది. మరోవైపు రైస్ మిల్లర్ దీనికి సంబంధించి ఇప్పటికైతే మనకు అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించి అధికారులు కూడా ఏదైతే సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మంటలు ఉదయం కొంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అధికారులు దర్యాప్తు ప్రారంభించారని చెప్పొచ్చు. దాదాపు గన్ని బ్యాగులు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు 12,000 బస్తాల వరి ధాన్యం కూడా పూర్తి స్థాయిలో కాలిపోయింది. అయితే దాదాపు 40 లక్షల గన్ని బ్యాగులు కూడా ఈ మంటల్లో దగ్ధమైనట్టు అధికారులు ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎంత ఆస్తి నష్టం జరిగిందని మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే చెప్తామంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికీ నిన్న సాయంత్రం నుంచి ఈ గోదాం వద్దనే తిష్ట వేసి పూర్తి స్థాయిలో మంటను అదుపు తెచ్చినటువంటి పరిస్థితి అయిపోయింది. మొత్తం మీద 10 నుంచి 15 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్టు కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. అది పత్తిలాగానే రెడీ అయినా సార్, ఇప్పుడు రెడీ ఉన్నాయి మనకు ఆడ లైన్ లో ఉండొద్దు, గీడ లైన్ వస్తున్నాయి, మా కూడా వస్తున్నాయి. ట్యాంకర్ ఖాళీ అయితేనే తీసుకోవాలి.